నెల్లూరు మేయర్గా దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో దేవరకొండ సుజాత పేరును 40వ డివిజన్ కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను నెల్లూరు కార్పొరేషన్ మేయర్గా ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తానని అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి దేవరకొండ సుజాత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కౌన్సిల్ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ, మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెల్లూరు నూతన మేయర్గా దేవరకొండ సుజాత గారు అటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో, మాజీ మేయర్ కుమార్ యాదవ్ గారి సూచనలు, సలహాలు, సమన్వయంతో, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే అందరు కార్పొరేటర్ల సూచనలు, సలహాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలోనే అగ్రగామిగా దూసుకుపోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన దేవరకొండ సుజాత గారు ఎన్నిక తర్వాత అది మరింత వేగవంతం కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, మరో డిప్యూటీ మేయర్ తాసిన్కి, ఇంతియాజ్ అన్న గారికి, నా సహచర కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను నెల్లూరు నగర మేయర్గా ఎన్నుకున్న ప్రజలందరికీ, నాయకులకి, కార్పొరేటర్లకి, అందరికీ, కూటమి ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరూ సహకారంతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ, మనస్ఫూర్తిగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.